REE ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతగా ఉండాలి అంటే రీసెంట్గా చైనా అమెరికా తారీఫుల పంచాయతీ వచ్చినప్పుడు కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ చైనా ఇతర దేశాలకు అదేవిధంగా అమెరికాకు ఆపేసి ఎక్స్పోర్ట్స్ అన్ని వాటన్నిటికీ కూడా షాక్ ఇచ్చి ఉండాలి. ఈవెన్ ఇప్పటికీ అమెరికా చైనా మీద వేసిన తారీఫులను ఇంప్లిమెంట్ చేయలేకపోతుందంటే ఇది ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పవచ్చు. స్కేడియము, ఇట్రియము, లుటిటియము ఇలా సుమారుగా 17 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మొత్తం గ్లోబల్గా ఉండే రిజర్వ్స్లో 90% చైనాలోనే సుమారుగా 44 మిలియన్స్ టన్స్ ఉన్నట్టుగా అక్కడ లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే మన దేశం ఎవ్రీ ఇయర్ సుమారుగా 1000 నుంచి 5000 టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇందులో మెజారిటీ వాటా చైనా 60%, తర్వాత జపాన్, హాంకాంగ్, మంగోలియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియాలో కూడా రాజస్థాన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లలో ఈ REE రిసోర్స్ భారీగా ఉన్నట్టుగా ఇండియన్ నేషనల్ జియోలాజికల్ సర్వే వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసినారు. కాకపోతే ఇండియాలో మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకున్నటువంటి ఈ REEలో లోకల్గా జస్ట్ 1 to 2% మాత్రమే ప్రొడక్షన్ ఉండాలి. ఎందుకంటే లోకల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఆ స్థాయిలో ఇండియాలో డెవలప్మెంట్ అవ్వలేదు. రానున్న రోజుల్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి డిపెండెన్సీ ఇద్దరు కంట్రీస్ మీద తగ్గిస్తే ఈవీ మేకర్స్ ఏదైతే లోకల్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మేలు జరిగే అంశం. అంతేకాకుండా ఈ REEని విండ్ టర్బైన్స్ అదేవిధంగా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ అందుకు డిఫెన్స్లో కూడా ఎక్కువగా వినియోగించే అవకాశం ఉండదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.